హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మా చిత్తూరు జిల్లాలోని అందరికంటే పెద్ద ఆయన ఉన్నాడు. అది స్టేట్కి సీఎం అయినా ఇండియాకి పిఎం అయినా ఎవరైనా సరే ఆయనే వన్ అండ్ ఓన్లీ ద సుప్రీం. ఆయన ఎవరిని ఇప్పుడు చూపిస్తాను. ఆయన చూడంగానే ప్రతి ఒక్కరు చేతులు అయితే దండం పెడతారు. వాళ్ళ మనసులో ఉండే బాధలు టక్కని చెప్పుకుంటారు. వాళ్ళని ఎవరో చూపిస్తాను ఈ రోజు. రండి. చూడండి గాయ్స్, మా ఇంటి దగ్గర నుంచి మా పెద్ద ఆయన కలవాలంటే ఎంతసేపు పడుతుందో. ఎనీ ప్రాబ్లం సింగిల్ సొల్యూషన్ ఓన్లీ పెద్ద ఆయన. ఇంకెవరైనా తగ్గాల్సిందే, తగ్గేదేలా అనే వాళ్ళైనా కానీ ఎవరైనా సరే తగ్గాల్సిందే. భయంకరంగా వస్తుంది. వాడు ఆ ఫోన్ లోనే చేయించరా అన్నయ్య. ఇదే అండి తిరుపతిలో రోగులు అనారోగులు అందరూ ఉండే పెద్ద హాస్పిటల్ ఇదే. రుయా హాస్పిటల్. రోగులు అనారోగులు కాదురా, అనారోగ్యంతో బాధపడే వాళ్ళు. అరే రికార్డ్ అవుతుంది ఇదంతా. నైట్ 1 గంటకి టిఫిన్ దొరుకుతుందా? ఇప్పుడు ఏది దొరకట్లేదండి. తిరుపతి ఎస్పీ గారు చాలా పద్ధతిగా, చాలా అంటే అసలు ఇన్ని ఏళ్లలో మా వయసు ఒక 25 ఏళ్ళ వయసులో ఇప్పటిదాకా 3-4 గవర్నమెంట్ హోటల్స్ చూస్తుంటాము. ఏ రోజు అంత స్ట్రిక్ట్ గా పనిచేయట్లేదు. దానికి తిరుపతి ఎస్పీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు ఈ విషయంలో. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ కుబేరా మూవీ షూటింగ్ జరిగింది ఇక్కడే. యాక్చువల్ గా దాంట్లో ఆ కుబేరుడి బొమ్మ మధ్య ధనుష్ గారు ఆ పక్క కూర్చున్నప్పుడు మధ్యలో మనుషులు నడుస్తూ ఉంటుంది. అట్లా నడిచేదానికి ఉండదేడా. దిస్ ఇస్ ద ప్లేస్. ఇది అలిపిరి. పెద్ద ఆయన పాదాలంటే పెద్ద ఆయన అంటే ఎవరో కాదండి, మన వెంకటేశ్వర స్వామి. ఆయనకి మించిన సుప్రీం తిరుపతి జిల్లానే కాదు, మనం ఏడకి పోయినా కానీ ఉండేదే లేదు. ఈ ప్లేస్ లోనే ఇక్కడే షూటింగ్ జరిగింది. మనం ఇక్కడ చూసామంటే ఇంకో కొత్త బ్లాగర్స్ వచ్చారు. ఏం చిన్న, ఏం మీ ఛానల్ పేజ్ ఏందమ్మా? దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ద కుబేరా మూవీ గాట్ షూటింగ్. ఈ రోజు నేను ఇంకా మా ఫ్రెండ్స్ తో మైక్ పైన పెట్టుకున్నా, వినిపించలేదు. దీంతో జాలీగా చేస్తున్నాము. అలా మధ్యలో దొరుకుతావా? ఓకే. పేజ్ ప్రమోషన్ అండి ఇది. మా తమ్ముడు ఏం పేజ్ మా మీది? అలోన్ ట్రావెలర్. ఇదే పన్ను. యాంపల్లి, వన్ ఆఫ్ మై బ్రదర్. మాట్లాడేదో ఒకటి చెప్పు. నీకు వెంకటేశ్వర స్వామి మీద ఉన్న ఫీలింగ్ కానీ, మన తిరుపతికి ఇక్కడ ఇంత విలువ ఉందంటే దేని వల్ల? ఆడ పోలీసు వాళ్ళు వస్తాడని మనల్ని ఇంకా సేపు అయితే ఖాళీ చేపిస్తారు ట్రాఫిక్ అని. తిరుపతిలో పుట్టి పెరిగినాము. మనం తిరుపతిలోనే ఎన్నో సార్లు తిరుమల దర్శనం చేసుకున్నాము. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, నేను ఎన్నో సార్లు కొన్ని వందల సార్లు దర్శనం చేసుకున్నా గానీ నాకు ఆ దేవుడి రూపం మళ్ళీ ఇంకోసారి ఊహించుకోలేను. అదే విధంగా ప్రతి ఒక్క భక్తుడు అదే విధంగా ఇబ్బంది పడుతున్నాడేమో అని నా డౌట్. దట్ ఈస్ ద మ్యాజిక్ వీ హ్యావ్. అక్కడ మనం ఎంత కష్టపడి వెళ్ళినా ఒకే నిమిషం మనం దేవుడి ముందర పెడతారు. ఆ ఒక్క సెకండ్ లో మనం ఇంత కష్టం అంతా ఒక్కసారిగా అట చిటికలో మాయమైపోతుంది. ఏం బ్లాక్ చేద్దామంటే వాన పడాలి. సో ఇప్పటి వరకు ఇంత చేసాము. నెక్స్ట్ కుబేరా మూవీలో చిన్న లాజిక్ మిస్ అయినాము.
లాజిక్ ఏంటంటే ఇక్కడ సీన్ కట్ చేయగానే గోవిందరాజ స్వామి గుడి సందులో కనబడతారు, కానీ అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏందనేది చూపిద్దాం ఒకసారి. నీ ఛానల్ పేరు చెప్పరా? ఛానల్ పేరు ఏమి లేదు, కొత్తగా పేజ్ క్రియేట్. ఛానల్ పేజ్ కాదు, మా వాడు కూడా అలోన్ బ్లాగర్, చాలా అలోన్ ట్రావెల్ చేస్తాం. మనలా అలోన్ ట్రావెల్ 24 మంది. ఇదే మన పేజ్ కొత్తది, ఏదో డూప్లికేట్ వీడియోలన్నీ పెట్టినా, కాకపోతే నేను తిరిగి నేను చేసింది కాస్త లైక్లు కొడితే చాలా చూడకపోయినా పర్వాలే. చూడకుండా ఎర్రిపూక, చూడకుండా ఎర్రిపూక. రే నీ మైక్ ఉందిరా రే, ఎక్కినాను ఒకటి వాడికిరా. కూతురు మాట సరే పదాం పద, గోవిందరాజ గుడి వరకు పోయేసి మన వాళ్ళతో జాయిన్ అయిపోయారు ఆఫీస్ కాదు. చెప్పాలంటే ఇప్పుడు రూట్ మార్చాము. నార్మల్ గా చిన్న బజార్ వీధి, బంగారు వీధి అంటారు, ఆ రూట్ లోంచి వెళ్ళుండొచ్చు పూలమట్టంలో దూరేసి. కానీ మీకోసం, మీకు ఎంటర్టైన్మెంట్ కోసం మేము టీకే స్ట్రీట్ లోంచి వెళ్దాం అనుకుంటున్నాము. రెండోది ఏంటంటే మన తిరుపతిలో మామూలుగా ఇప్పుడు పెద్ద రోడ్లు వేసిన తర్వాత కూడా చాలా కనెక్టివిటీ ఉంటుంది. చిన్న రోడ్ల నుంచి ఈ పక్క సంది నుంచి ఆ పక్క సందికి చాలా కనెక్టివిటీ ఉంటుంది. అది ఎవరికి తెలియదు, కాకపోతే లోకల్ వాళ్ళకి తప్ప. అట్టని చెప్పేసి మీరు పెద్ద పెద్ద కార్లు ఎత్తుకొచ్చే సందులోకి వస్తే అయ్యే పని లేదు. ఇంకా ఒక 2 రోజులు ఈడే ఉంటారు మీరు. యాక్చువల్లీ చెప్పాలంటే తిరుపతిలో టీకే స్ట్రీట్ అంటే ఏంటంటే హైదరాబాద్ కోటి ఎలాగో తిరుపతిలో టీకే స్ట్రీట్ అలాగా. వావ్ వావ్, వాట్ ఎ నైస్ లైన్ శాంపుల్, విషయం శాంపుల్. నువ్వు చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో. కలర్స్ ఇంకా రాలేదు, సాయంత్రం కలర్ఫుల్స్ అంటే తప్పుగా అనుకోవద్దండి. నేను చెప్పేది చీరలు, గాజులు, బంగారు ఆభరణాలు, జ్యువెల్స్ గురించి చెప్తున్నాము. చూడండి చాలా బాగుంటుంది. ఇంకొంచెం టైం అయిందంటే బాగుంటుంది. ఇది లైక్ చార్మినార్ ఓల్డ్ సిటీ సరౌండింగ్స్ లో ఉన్నట్టు ఉంటుంది. మనం సాయంత్రం పూట చూసారంటే ఇట్లాంటి పిల్లలు అసలు ఎందుకు వస్తారు, అసలు ఎందుకు వస్తారో కూడా తెలియదు. ఇల్లుట ఎందుకు వెళ్తున్నారా అంటే నా డిప్రెషన్ గా ఉందట, ఇలా వెళ్తే ఏం కనబడుతుందని కూడా అడుగుతాము. వెదర్ కండిషన్ వల్ల కొంచెం చీకటిగా ఉంది, లేదంటే ఫుల్ లైట్ తో బాగుంటుంది. ఆ లైట్లలో డ్రెస్సులు మెరుస్తూ ఏమైపోతుందో మనం మాట్లాడే మాటలు ఏం తప్పుగా మాట్లాడలేదు అనుకో. ముందు రాండి బూతులు మాట్లాడుతుందా నువ్వేంటి బిడ్డ అన్నారా? నాకు ఒక ఫ్యాన్, ఒక లైట్ ఉన్నందుకే కరెంట్ బిల్లు. నెంబర్ ప్లేట్ చేసి ఎస్పీ పోలీసు వాళ్ళకి పెడతాం, ఎస్పీ సార్కి పెడతాం. పదరా రేపు నాకు ఒక ఫ్యాన్, ఒక లైట్ ఉన్నందుకే కరెంట్ బిల్లు 900 వచ్చింది. వీడేమో వీడు ఏసీ వేస్తే బయటకు వచ్చి కొడుతుంది ఏసీ. అపూర్వ వాళ్ళది వెనకాల వాళ్ళు వీళ్ళందరికీ ఎంత వస్తుందో కరెంట్ బిల్ నాకైతే లేదు. గోవిందరాజ స్వామి గుడి పక్కన మనం వేసిన ఇదే కలరు. వర్షం పడుతుంది, వర్షంలో కూడా వ్లాగింగ్ చేయాలని ఉంది, కానీ మా దగ్గర వాటర్ ప్రూఫ్ పద. కాకపోతే ఫస్ట్ వచ్చాము, ఇక్కడ వాన్ ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ కట్ చేసేస్తాం వీడియో. ఇన్స్టా 360 ఏమో వాటర్ ప్రూఫ్, కాకపోతే రిసీవర్ నాకు డౌట్ గా ఉంది. రిసీవర్ అడాప్టర్ ఎందుకు వచ్చిన రిస్క్ ఇది పెడితే ఈ సందులోకి ధనుష్ గారు నెక్స్ట్ కట్ చేసే ఆ గరుడ బొమ్మ కాడి నుంచి నెక్స్ట్ కట్ చేసేసి నీ సందులో ఉంటుంది ఏనుగుల మధ్యలో. చూసారా, దీనికి ధనుష్ గారు అక్కడ గరుడ బొమ్మ మధ్యలో కట్ చేస్తే ఈ సందులో ఆయన పరిగెత్తుతున్నట్టుగా తీస్తారు. దిస్ ఈస్ ద ప్లేస్. అది స్టార్ట్ అయిపోయింది. కట్ చేద్దాం. ఏనుగులు చూసారంటే కరెక్ట్ గా దేవుడు మన కోసం పంపించినట్టుంది కరెక్ట్ గా. ఇదే ఏనుగులు మళ్ళీ అంటే ఇదే కదా నాకు తెలీదు. చూసారా, ఇది తిప్పునా వెనక్కి తిప్పునా కెమెరా చెప్తా. మన నీళ్ళు మచ్చలు పడుతున్నాయి. ఈ ఇలాంటి ఈ ఏనుగులే మనకు తిరుపతిలో అందరూ ఎక్కువగా ఆదరిస్తారు. ఆ ఏనుగు దాని పూప్ ని కూడా కాలుతో తొక్కితే మంచిది అని నమ్ముతారు. ఇదే మన ఏనుగులు. కొట్టబోతారు అంత దగ్గర ఏం కాదు. మామూలుగా అయితే దీన్ని అందరూ కాలుతో కాళ్ళు నొప్పులు ఉండవు అనేసి అంటారు.